ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డయాగ్నోసిస్ అప్పుడు కేవలం ఉందా లేదా అని మాత్రం కాకుండా ఆండ్రోజన్ లెవెల్ ఎంత ఉంది అది కూడా చెక్ చేయాలి. ఆండ్రోజన్ లెవెల్ ఎంత ఉంది, ఆండ్రోజన్ మూలాన ఈజ్ ఇట్ ఆండ్రోజన్ ఇనిషియేటెడ్ పీసీఓడి, హై లెవెల్స్ ఆఫ్ ఆండ్రోజన్స్ ఉండడం మూలాన పీసీఓడి అయిందా అన్నది చెక్ చేసుకోవడం అవసరము. ఆ కండిషన్ని కూడా మనము హ్యాండిల్ చేయడం చాలా అవసరం. మూడో విషయము, పిల్లల యొక్క లైఫ్ స్టైల్ ఏంటో స్టడీ చేయాలి. కొంతమంది ఆడపిల్లలు ఫిగర్ కాన్షియస్నెస్ వచ్చేసి ఏమీ తినకుండా నేను సైజ్ 0 ఉండాలని, నా నడుము ఇంతే ఉండాలని, నేను ఈ ప్యాంట్లోనే ఫిట్ అవ్వాలని, ఇలాంటి ఒక థింకింగ్ మూలాన చాలా తక్కువ ఇన్పుట్ చాలా ఎక్కువ అవుట్పుట్, అంటే చాలా తక్కువ క్యాలరీస్ తీసుకుని విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తారు. ఇలాంటి పిల్లల్లో కంపల్సరీగా పీసీఓడి వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బొద్దుగా ఉన్న పిల్లలకి మాత్రమే పీసీఓడి వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. మామూలుగా ఉన్న వాళ్ళకి రావచ్చు, చాలా సన్నగా ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు. సో పీరియడ్ వచ్చిందా లేదా, దిస్ ఇస్ రెగ్యులర్గా వస్తుందా లేదా, వచ్చినప్పుడు బ్లీడింగ్ కరెక్ట్గా అవుతుందా లేదా, అండ్ వచ్చినప్పుడు విపరీతమైన నొప్పులు ఉన్నాయా, చాలామందికి జ్వరం వచ్చేస్తుంది, వాంతులు అయిపోతాయి, ఇవన్నీ దే ఆర్ ఇండికేటింగ్ సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. చాలా అసలు అంటే దీని ఒక డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి మూలం నుంచి కూడా కరెక్ట్ చేయాలి. ఎందుకంటే కేవలం ఒకదాన్ని మనము చేసుకుని కొంతమంది ముందుకు వెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ ఇస్తారు. పెళ్ళి అయిన వాళ్ళకి, పీసీఓడి ఉన్న వాళ్ళకి బిడ్డలు పుట్టకుండా పిల్స్ ఇస్తారు. సో దట్ విల్ అగైన్ డిలే ద ఫర్టిలిటీ ప్రాసెస్. ఇన్ఫర్టిలిటీ కూడా అది ఇన్ఫర్టిలిటీ వైపు వెళ్ళిపోతుంది. సో తక్షణం అయితే మరి మ్యామ్ ఇది డయాగ్నోస్ అయింది, మెట్ఫార్మిన్ ఒకటే సొల్యూషన్ కాదు. లాస్ట్ వచ్చిన పాప బొజ్జ కనుక బాగా గట్టిగా ఉంది, కొద్దిగా ఇట్లా కొంచెం ఎక్కువగా అబ్నార్మల్గా ముందుకు బొజ్జు ఉంది అంటే యూ హ్యావ్ టు చెక్ హర్ ఫర్ ఫ్యాటీ లివర్. ఖచ్చితంగా గ్రేడ్ 1 అయితే అందరిలో ఉంటుంది. ఇప్పుడు పీసీఓడికి ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్. ఫ్యాటీ లివర్ ఉంది, పీసీఓడి ఉంది అంటే ద చైల్డ్ ఈజ్ హ్యావింగ్ గ్రేట్ పాసిబిలిటీ ఆఫ్ బికమింగ్ ఏ డయాబెటిక్. సో కేవలం ఆ ఒక్క కండిషన్ మీద ఫోకస్ చేయకుండా దాని మూలాన వచ్చే మిగతా కండిషన్స్ అన్నిటినీ మనం ఫోకస్ చేయాలి. ఇవన్నీ ఫోకస్ చేయాలి అంటే వీటికి కారణాలైనటువంటి విటమిన్ డి అండ్ B12ని కూడా చెక్ చేయాలి. విటమిన్ డి ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఇక్కడ. మీరు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయిన 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు గమనిస్తే 6th క్లాస్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిల్ అయిపోతుంది. చాలామందికి చదువు ఐఐటి, ఇంజనీరింగ్, మెడిసిన్ ఏదో ఒక ఎయిమ్ పెట్టుకుంటారు. కరెక్ట్ చేయాలి, నేను అస్సలు కాదనట్లేదు, వాళ్ళ ఎయిమ్ని నేను తప్పు పట్టట్లేదు. ఆ ఎయిమ్ మూలాన ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఈటింగ్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్, మెయింటైనింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. మార్కులు అనేవి భయంకరమైన స్ట్రెస్, అది మామూలు స్ట్రెస్ కాదు అది. సో ఆ స్ట్రెస్ని బేర్ చేసుకోవడం, ఇవన్నీ మనం కండిషన్స్ తప్పనిసరిగా చూడాలి. అండ్ ద డాక్టర్ హూ ఎవర్ ఈజ్ ది గైనకాలజిస్ట్ లుకింగ్ ఏంటంటే దే షుడ్ లుక్ ఫర్ ఆండ్రోజన్స్, దే షుడ్ లుక్ ఫర్ ఇన్సులిన్ లెవెల్స్, దే షుడ్ క్యాలిక్యులేట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, దే షుడ్ లుక్ ఫర్ ఫ్యాటీ లివర్ ఉందా అన్నది, అండ్ దే షుడ్ గో ఫర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఇన్ ఏ హోలిస్టిక్ వే. ఇవన్నీ గ్రహించరు చాలామంది. ఇవన్నీ హోలిస్టిక్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే పీసీఓడిని సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా దాని ద్వారా రాబోయేటటువంటి మిగతా ఉపద్రవాలన్నింటినీ చెక్ పెట్టేసేయచ్చు. దీని కండిషన్ని సెట్ చేసుకుంటూనే వాటన్నిటినీ మనం కంట్రోల్ పెట్టుకోవచ్చు.